జైనత్ మండలానికి చెందిన ఎమ్మెల్యే జోగురామన్న తన సొంత మండల ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనత్ మండలంలోని తర్నంలో ఆయన చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు శీతల శుద్ధ జలాన్ని అందించేందుకు కూల్ క్యాన్లు ఏర్పాటు చేశారు. కంది శ్రీనివాసరెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. స్థానిక ప్రజల ఇబ్బందులు మా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆయనకు వివరించారు. ఎమ్మెల్యే జోగురామన్న అసమర్థ రాక్షస పాలనపై కంది శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో దోచుమెత్తారు. ప్రజల సమస్యలు మీకు పట్టనప్పుడు మీరు ఉండి ఎందుకని ప్రశ్నించారు. ఆయన ప్రజలను మోసం చేసి నిధులు మింగి వేల కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. కంది శ్రీనివాసరెడ్డి మహారాష్ట్రలో భూములు కొంటున్నట్లు ప్రజలు అంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాలు విసిరారు కంది శ్రీనివాసరెడ్డి. తరోడ గ్రామంలో బ్రిడ్జ్ కూలిపోవడం దుర్ఘటన తర్వాత గ్రామస్తులు అందరి సహకారంతో ఎక్కడ వెహికల్స్ అక్కడే నిలిచిపోయినాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని కలిపే వంతెన కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు ఎదురవుతున్నారు. వాళ్ళ బస్ ఛార్జీలు డబుల్ కాదు ట్రిపుల్ అయినాయి. పాపం 30 రూపాయలలో ఆదిలాబాద్ పోయేటోళ్ళు ఇప్పుడు ఇక్కడి వరకే 30 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ అక్కడి నుంచి అటు 30 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రజల కష్టాలు తీర్చడానికి వేసవి కాలం ఎందరో మంది దాహం తీర్చుకోవడానికి దప్పిక తీర్చుకోవడానికి వస్తారు. వాళ్ళ సౌకర్యార్థం చలివేంద్రాన్ని మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. తరోడ గ్రామ ప్రజలతోనే వాళ్ళ సహకారంతోనే ఇది సాధ్యమైంది. వాళ్ళ సహకారం లేకపోతే సాధ్యమయ్యేది కాదు. ప్రజల తీర్పుకు అనుగుణంగా ఎటువైపు అయితే న్యాయం ఉందో, ఎటువైపు అయితే ధర్మం ఉందో అటువైపు ఉండేటువంటి గ్రామం, రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామానికి నిజంగా ఇది నేను ప్రతిసారి గ్రామం నుంచే వెళ్తూ వస్తూ ఉంటాం. అనేక సార్లు ఇక్కడ ఆగి టీ తాగడం కూడా జరిగింది. సో గ్రామస్తులందరి సహకారంతో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తరోడ గ్రామాన్ని నేనే స్వయంగా దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తాను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అనేక రకాలైనటువంటి బాధలు పడుతున్నారు. భూమి లేని నిరుపేదలకు రైతు బీమా రావట్లేదు. భూమి ఉన్నోళ్ళకే రైతు బీమా వస్తున్నది. ₹1,00,000 రైతు రుణమాఫీ అనేది కాలేదు ఈ ఊర్లో ఎవరికి కూడా. సో అనేక రకాలైనటువంటి బాధలు పడుతున్నారు ప్రజలు. వాళ్ళ బాధలకి తప్పకుండా కంది శ్రీనివాసరెడ్డిగా నేను తరోడ గ్రామం వెనకే ఉంటా. తప్పకుండా దీని డెవలప్మెంట్కి నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను. గ్రామస్తులకు నేను హామీ